రేసు గుర్రాన్ని ఎప్పుడైనా చూసారండి? అబ్బే, నేను మాట్లాడుతుంది రేసు గుర్రం సినిమా గురించి కాదండి, నిజమైన రేసు గుర్రం గురించి. నేను ఓ పాలి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశానండి. ఓ ఏం స్పీడ్గా పెరగడుతుందండి, కారు కంటే స్పీడ్గా పెరగడుతుందండి. ప్రస్తుతం మన రాజకీయ నాయకులు కూడా రేసు గుర్రాల్లో పరిగెడుతున్నారండి. ఎందుకేటి? ప్రజలకి సేవ చేయడానికి. ఇన్నాళ్ళు వీళ్ళంతా ఎక్కడున్నారో గాని కలుగులోని పాముల్లా బయటకు వచ్చేసారండి. వీళ్ళకి ప్రజల మీద ఉన్న ప్రేమను చూసి నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ప్రజలకు సేవ చేయడం కోసం పంచలు ఎగ్గెట్టి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంపింగ్లు చేసేస్తున్నారండి. చెక్క మరి అలాంటిది వాళ్ళకి మీరు ఓట్లు వేయాల్సిందేనండి. మిమ్మల్ని ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని కళ్ళారా చూడండి, దానివి తీరేలాగా మనసుని ఎండిపోయేలాగా చూడండి. ఎందుకంటే మరో 5 ఏళ్ళ దాకా వాళ్ళు మీకు కనపడరు కదా. మరి 2012 సంవత్సరంలో ఢిల్లీలో నిర్భయని గ్యాంగ్ రేప్ చేసేసారు కదండి పాపం. ఆ సీట్ తెలిసి చచ్చిపోయింది. అప్పుడు సమాజ్వాదీ పార్టీలో ఉన్న జయా బచ్చన్ రాజ్యసభలో ఏడ్చేసిందండి అలా జరిగినందుకు. आज आप लोग पढ़े लिखे लोग हैं, अपनी माता भारत माता की इज्जत करिए और हर स्त्री को, हर महिला को अपनी కానీ ఇప్పుడు అంతకన్నా ఘోరంగా ఏడ్చి ఉండాలండి నా లెక్కలో. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రేప్ చేసిన వాళ్ళకి మరణశిక్ష చేయడం చాలా తప్పు, అలాయం పెద్ద నేరం చేశారని ఏదో పొరపాటున చిన్న తప్పు చేస్తే మరణశిక్ష చేసేస్తారా అని అన్నాడండి. ఆయనకి ఇంత జాలిగా ఉంటుందని మన దేశంలో ఎవరికి తెలియదండి. మరి ఆడాళ్ళది కూడా చాలా జాలిగుండు కదండి. అందుకని ఈ జాలిగుండు ఆయన పార్టీకి ఈసారి ఆడవాళ్ళు ఓట్లు తెగ గుద్దేస్తారండి. అవును కానీ నాకు చిన్న డౌట్ అండి, ములాయం సింగ్ ఇంట్లోనే ఆడకూతురికి నిర్భయకి జరిగినట్టు జరిగింది అనుకోండి, ఇట్లాగే మాట్లాడతాడా? ఏమో మరి, మాట్లాడతాడేమో, ఆయన జాలిగుండు కదా. మరి ఈ మధ్యన కేజ్రీవాల్ చాలా కాజాలు తింటున్నాడండి. అబ్బే, కాకినాడ కాజాలు కాదండి, లెంపకాయలు చెంప దెబ్బలు తింటున్నాడని అంటున్నాను. ఆ మధ్య ఎవరో ముఖం మీద ఇంకు చిలిసాడండి, ఇంకోటెవడో మెడకాయ మీద కరాట దెబ్బ కొట్టిసాడండి, మళ్ళీ ఎవరో గోప గుయ్యమనేలా కొట్టాడండి. మొన్న ఆటోడు చెంప మీద సెడీల్మని కొట్టాడు. ఆయన ఇంటి నుండి బయటకు వస్తే చాలు ఫెడీల్ మని కొట్టేస్తున్నారు. అసలు కేజ్రీవాల్ ఉక్కు కవసం, నెత్తికి హెల్మెట్ లేదే బయట తిరగకూడదండి. పాపం మొన్న బాధపడ్డాడండి, అనవసరంగా సీఎం పదవికి రాజీనామా చేసేసాను అని. లేటుగా కళ్ళు తెరిచి ఇప్పుడు బాధపడితే ఏటి నామో చెప్పండి.